నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం: పక్షికి ధాన్యం, పశువుకి గ్రాసం, మనిషికి సాయం. ఇంతకంటే గొప్ప పూజను ఏ గ్రంథము చెప్పలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2025 నవంబర్ 18 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం తెల్లవారుజామున 4:35. చంద్రాస్తమయం సాయంత్రం 4:13. తిథి త్రయోదశి, ఉదయం 7:12 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి, బుధవారం ఉదయం 7:52 వరకు. కరణము వనిజ, ఉదయం 7:12 వరకు. తదుపరి విష్టి, రాత్రి 8:27 వరకు. తదుపరి శకుని. యోగము ఆయుష్మాన్, ఉదయం 8:07 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:48 నుండి 4:12 వరకు. యమగండం ఉదయం 9:13 నుండి 10:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:25 వరకు. తిరిగి రాత్రి 10:44 నుండి 11:35 వరకు. వర్జ్యం ఉదయం 11:18 నుండి 1:06 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. అమృత గడియలు రాత్రి 10:05 నుండి 11:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:23 వరకు. నవంబర్ 18 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, ఉదయం 7:12 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి. కార్యక్రమంలో జాప్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు వంటి సమస్యలతో ఇబ్బంది పడటానికి కారణం
జాతకం ప్రకారం గ్రహదోషాలు ఉండటమే. మాస శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే గ్రహదోషాలు పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు మధ్యాహ్నం 3:35 వరకు చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. ఈరోజు ప్రశ్న: చిత్రాంగద అర్జునుల కుమారుడు ఎవరు? చిత్రాంగదుడు, బభ్రువాహనుడు, సాంబుడు, అనూరుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వృషభ రాశి దీర్ఘకాలిక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. మిథున రాశి ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కర్కాటక రాశి సంఘంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. సింహరాశి మిత్రులే శత్రువులుగా మారవచ్చు. కన్య రాశి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. వృశ్చిక రాశి సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. ధనుస్సు రాశి కొన్ని ప్రతిపాదనలు మిత్రులకు నచ్చకపోవడంతో విరమించుకుంటారు. మకర రాశి వాహన యోగం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందడుగు వేస్తారు. మీనరాశి ఆలోచనలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.